నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. లావణ్య, రాజ్ తరుణ్. ఇప్పుడు ఈ రెండు పేర్లలో రాజ్ తరుణ్కి సంబంధించి దాదాపుగా సైడ్ అయిన సిచ్యువేషన్. కేవలం వినిపిస్తున్న పేరు లావణ్య. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది, వరుసగా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా నన్ను క్షమించు రాజ్ తరుణ్ అంటోంది. ఈ నేపథ్యంలో లావణ్య మారిందనుకోవాలా, లేకపోతే మస్తాన్ సాయిని ఇక్కడ ఒకప్పుడు హీరోని చేసిన సిచ్యువేషన్? అంటే మస్తాన్ సాయి నా ఫ్రెండ్, నాకు చాలా చాలా సాన్నిహిత్యం ఉంది, ఒక ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు అదే మస్తాన్ సాయిని విలన్గా అభివర్ణిస్తోంది. అసలు ఏం జరుగుతుంది లావణ్య విషయంలో? ఇదే అంశానికి సంబంధించి ముందుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. శేఖర్ భాష గత కొన్ని రోజులుగా లావణ్యకు సంబంధించిన అంశాల మీద రియాక్ట్ అవుతున్న శేఖర్ భాష కొద్ది రోజుల క్రితం ఆర్టీవీ స్టూడియోలోకి సంచలనంగా అడుగుపెట్టాడు. ఆ రోజుకి ఒక కైండ్ ఆఫ్ బీభత్సమైన వాతావరణాన్ని చెప్పుకోవాలి. ఇదే ప్లేస్లో నా కొలీగ్ రోహిత్ కూర్చున్న సందర్భంలో ఆయన మాట్లాడిన సందర్భం, ఆ డిబేట్ నుంచి ఆయన మళ్ళీ ఒక్కసారిగా వెళ్ళిపోయాడు. అటువంటి శేఖర్ భాష కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు. మరి ముఖ్యంగా ఒక 2-3 డేస్ నుంచి శేఖర్ భాష పరారైపోయాడు, శేఖర్ భాష పారిపోయాడు. ఇది చర్చ. సో అదే శేఖర్ భాష ఈరోజు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. శేఖర్ భాషతో మాట్లాడి ఏం జరుగుతోంది, లావణ్య క్షమించు అనే అంశానికి సంబంధించి రాజ్ తరుణ్ విషయంలో క్షమించు అంటోంది. కాబట్టి ఇక్కడ రాజ్ తరుణ్ క్షమించాలా? ఆ క్షమాగుణం కనిపిస్తోంది ఇప్పుడు? అంటే క్షమించగల తత్వం కనిపిస్తోందా, లేదా కేవలం మాటలకు పరిమితమా? మస్తాన్ సాయి విషయంలో ఎందుకు ఇంత డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నాయి? శేఖర్ భాష మరి ముఖ్యంగా రాజ్ తరుణ్కి సంబంధించిన మాట్లాడిన అంశంలో శేఖర్ భాష తన వ్యూ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు శేఖర్ భాష 2-3 రోజులు ఏమైపోయారు, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శేఖర్ భాష, వెల్కమ్ టు ఆర్టీవీ వన్స్ అగైన్. హాయ్ అండి. శేఖర్ భాష ఏంటి పారిపోయారా మీరు? అండి, మన వాడి అన్నప్రాసన, నిన్న మా మ్యారేజ్ డే. ఓకే. సో కొంత ఫ్యామిలీ టైంకి అలా ఉన్నప్పుడు ఏవో జరుగుతున్నాయి బయట. ఈ లోపల శేఖర్ భాషని నోరు మూయించారు. శేఖర్ భాష భయపడ్డాడు. అరే, ఎవరు నోరు మూయించారు మీరు? అదే ఆవిడ్ని పట్టుకొచ్చి ఏవో 2-3 ఇంటర్వ్యూలు ఇప్పించి ఆ లక్ష్మీ పడాలని ఒక ఆమెను పట్టుకొచ్చింది కదా. ఆవిడ శేఖర్ భాష అలా ఇలా లాస్ట్ టైం కూడా వచ్చింది. ఆవిడ ప్రతిసారి వస్తూ ఉంటుంది అనమాట. రాగానే మేము భయపడిపోయి రావట్లేదని చెప్పి ఏవో చెప్పుకుంటున్నారు. బట్ విషయం ఏంటంటే, ఇది నేను రాకపోవడానికన్నా అంతకు ముందే మీ స్టూడియోకి వచ్చా. ఆ రోజు లావణ్య తరఫున లాయర్లు ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడుతూ నన్ను ఏదో వేసుకుంటున్నారు మీరు. అప్పుడు అక్కడ మిమ్మల్ని మీకు సంబంధించి అన్నవా లేకపోతే అని కాదు, ఆన్ ద ఫ్యాక్ట్స్ని చూపించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళని కూర్చోబెట్టాం. వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం, ఆ తర్వాత మీరు వచ్చారు. నన్ను అక్కడ పెట్టేసి వీడు అట్లా ఇట్లా అన్నప్పుడు నాకు చెప్పు, సంజయ్ ఇవ్వాలి కదా. ఆ రోజు అందుకే వచ్చాను. 3 idiots అని పెట్టారు, రైట్? అందుకే కంటిన్యూటీకి సంబంధించి మళ్ళీ మిమ్మల్ని పిలవడం జరిగింది. థ్యాంక్స్. సో కంటిన్యూటీలో ఇక్కడ వీడియో అంటుంది లావణ్య. ఒకరోజు ఒక నెంబర్ చెప్తుంది, ఇంకో రోజు ఇంకో నెంబర్ చెప్తున్న పరిస్థితి. ఆ వీడియో సంగతి ఏంటి, వీడియోలో ఏముంది ఇంతగా నిజమే? ఎందుకంటే ఒకసారి 1000 ఫుటేజెస్ అని తెలుస్తుంది, ఇంకోసారి 200, ఒకసారి 100. ఇంతకీ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు దాంట్లో? సార్, ఇది నన్ను అడగడం కన్నా అది ఇప్పుడు మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకున్నారు కాబట్టి ఆ విచారించిన పోలీస్ ఆఫీసర్ని కనుక అడిగి జెన్యూన్ ఫ్యాక్ట్ తీసుకోగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అంటే నేను అంటుంది లావణ్య చెబుతున్న వెర్షన్కి సంబంధించి ఎన్నున్నాయి మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసింది అయితే 4 అమ్మాయిలు, వాళ్ళల్లో ఒకళ్ళు వాళ్ళ మిస్సెస్, తర్వాత ఆవిడకి ఏదో ఈయనకి మనస్పర్ధలు ఏదో తేడా వచ్చేసిన తర్వాత ఆయన ఇంకొక అమ్మాయితో మూవ్ అయ్యాడు. ఆ అమ్మాయితో కూడా ఏదో బ్రేకప్ అయింది. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయి ఎక్కడో వేరే దేశంలో సెటిల్ అయిపోయింది. ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోస్. తర్వాత 3వ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయికి కూడా వాళ్ళ ఆయనతో ఏదో ప్రాబ్లమ్స్ ఉండి మస్తాన్ సాయికి కనెక్ట్ అయితే ఆ 3వ అమ్మాయితో ఉన్న కొన్ని వీడియోస్. అండ్ అన్నీ కూడా మీరు అంటే నాకు తెలియదు, నేను చూడలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను. బట్ నాకు ఎలా తెలుసు అంటే దాంట్లో ఇన్నే ఉన్నాయని చెప్పి. ఇంకా 4th ఇంకొకరు ఎవరో ఉన్నారు, అది నాకు తెలీదు. ఎలా నాకు తెలుసు అంటే, ఈ అమ్మాయి 3వ అమ్మాయి అలాగే 2వ అమ్మాయి వీళ్ళిద్దరు నాకు ఫోన్ చేశారు. ఓకే. ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా మా అవి బజార్ను పెట్టి మా పేర్లతో సహా వేసి కొన్ని వెబ్సైట్స్లో చాలా చండాలంగా చేస్తున్నారు, ఊరికే ఏదో నామకే వస్తే బ్లర్ వేస్తున్నా అంటున్నారు. కానీ చాలామంది మా ఇళ్ళకే ఫోన్లు చేసి మన అమ్మాయి ఎలా ఉంది చూడని చెప్పండి, మాకు చచ్చిపోవడం తప్ప వేరేది లేదు, మీరు ఏదైనా తీపించగలరా మా వీడియోస్ ఆ పర్టికులర్ సైట్స్ నుంచి అని చెప్తే నాకు చాలా బాధ వేసింది. సరే, వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళ పర్సనల్ అని నేను అప్పుడే అడిగా, అమ్మ మస్తాన్ సాయి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడా? రైట్, అదే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఒక వీడియోకి సంబంధించి మాట్లాడినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడారన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే
మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో తీసుకున్న వీడియోసా, లేకపోతే ఇంటెన్షనల్గా మస్తాన్ సాయి తీసాడా, లేకపోతే వీళ్ళిద్దరికి తెలియకుండా ఇంకేమైనా రికార్డ్ చేశారా? వాళ్ళ వర్షన్ ఏంటి? వాళ్ళ వర్షన్ చాలా క్లియర్. మేము మ్యూచువల్గా ఉన్నప్పుడు మా అంగీకారంతోనే మేము తీసుకున్నాం. సో నేను అక్కడ కూడా ఒక మాట అన్నాను, నా గౌరవం అయితే నిలబడింది అక్కడ. ఏంటంటే ఎందుకమ్మా ఇట్లాంటివన్నీ బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది కదా అంటే, వాళ్ళు నీకెందుకురా మా వీడియోస్ మా ఇష్టం అనకుండా, లేదన్నయ్య అది ఏదో ఆ టైంలో అలా జరిగింది అంటే సరే అక్కడికి అయిపోయింది. నేను చాలా క్లియర్ కట్గా అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, అమ్మాయిలను ఏదో రక్షించేస్తాను, మహిళా జాతిని రక్షించేస్తాను సార్, చూడండి సార్ దీంట్లో 1000 మంది అమ్మాయిలు అన్నీ ఉన్నాయి అని చెప్పి అన్నీ నువ్వు పోలీసులకి మీడియాకి అందరికీ ఇచ్చేస్తే అది రక్షించడం అంటారా, లేకపోతే వాళ్ళందరి జీవితాలను బజార్ పెట్టడం అంటారా? క్లియర్ కట్గా వీళ్ళందరి పేర్లు లేకపోతే వాళ్ళ వీడియోలు అన్నీ వేసుకొని రాబందుల్లాగా వాళ్ళ వీడియోస్ మీద వ్యూస్ తెచ్చుకుంటూ వాళ్ళ జీవితాలను రోడ్డున పడేస్తే అది అంటే ఇంత చేయడం వల్ల లావణ్య కలిసి వచ్చేది ఏంటి? ఇప్పుడు తను అంటుంది నాకు మళ్ళీ రాస్తారు, చాలా మంచి క్వశ్చన్, అద్భుతమైన లావణ్య నాకు రాస్తారు కావాలన్నప్పుడు ఇన్ని వీడియోస్ తను బయట పెట్టితే తనకు వచ్చే లాభం ఏంటి? ఈ హార్డ్ డిస్క్ ఆవిడదే 3 నెలల నుంచో 4 నెలల నుంచో ఆవిడ దగ్గర ఉంది. ఓకే మరి ఒకవేళ నిజంగానే ఈ మహిళా సేవ చేయాలనుకుంటే ఆవిడ 3 నెలల క్రితమే బయట పెట్టి ఉండొచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? అసలు ఆ హార్డ్ డిస్క్ ఆవిడకి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఒకటి ఇంటికి పోయి నేను ఆవిడ కంప్లైంట్ రాస్తే తీసుకొచ్చాను, తీసుకురాలేదు, నువ్వు దొంగతనం చేసావు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు దొంగతనం చేసుకొని వచ్చావు ఒక హార్డ్ డిస్క్. సరే ఎందుకు దొంగతనం చేసావు? పోనీ నువ్వు చెప్పే వర్షన్లో నీకు సంబంధించిన పాపం మహిళా సమాజాన్ని రక్షించేద్దామనే ఒక సదుద్దేశంతో నేను తీసుకొచ్చాను అని చెప్తున్నాను. ఎందుకంటే అది చెప్పలేదు అనుకో, నువ్వు దొంగ అయిపోతావు, ఏదో ఒక కవరింగ్ ఇచ్చుకోవాలి. సరే తీసుకొచ్చావని అనుకుందాం, మరి ఎందుకు నువ్వు ఆ రోజే బయట పెట్టలేదు? సో విషయం ఏంటంటే, మస్తాన్ సాయిని చాలా రోజులుగా ఇది మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టి అప్పటి నుంచి 12 కోట్ల దగ్గర నుంచి మొదలెట్టి 12 కోట్లు, 8 కోట్లు, 2 కోట్ల దగ్గర డిమాండ్. అక్కడ 2 కోట్ల దగ్గర ఒక ప్రముఖ ఇన్స్పెక్టర్ మంతనాలు జరిపి ఆ కాల్ రికార్డు బయటకు వచ్చేయడం వల్ల ఆయన ఇప్పుడే ఈ ప్రస్తుతం ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా అయితే బుక్ అయ్యారో అప్పట్లో అక్కడ గుంటూరులో ఆ పోలీస్ ఆఫీసర్ బుక్ అయ్యి ఆయనతో కూడా ఇలాగే రక్తాలు వచ్చాడు గోకితే ఆయన్ని వీఆర్లో పంపించారు. సరే అక్కడి నుంచి దాటిపోయిన తర్వాత ఆ 2 కోట్ల నుంచి ఎట్లయినా 50 లక్షలైనా ఎవరా బాబు అని చెప్పి అడిగినప్పుడు, అంటే ఇప్పుడు వీటికి వేరే సోర్సే లేదు కదా, రాజతరుణ లేడు, చింటూవా డబ్బులు ఇవ్వట్లేదు, మస్తాన్ సాయి మొన్నటిదాకా డబ్బులు ఇచ్చాడు, మీ పుణ్యమానే ఆర్టీవీ పుణ్యమానే మస్తాన్ సాయి డబ్బులు ఇవ్వడం మానేశాడు. ఎందుకు చెప్పండి? ఆ రోజు మీదే ఛానల్లో ఇదే లావణ్య దిలీప్ శంకర్ని కూర్చోబెట్టుకొని మస్తాన్ సాయికి ఫోన్ చేసి, రాజ్ తరుణ్ అంత దుర్మార్గుడు, నన్ను మోసం చేశాడు, మస్తాన్ సాయి చాలా మంచివాడు, అతనికి నాకు మధ్య ఏమీ లేదు, మరి ఎందుకమ్మా కేసు పెట్టావు, ఇదిగో ఈ ఎఫ్ఐఆర్ నీది కదా అంటే అదే మీరు అన్నట్టుగా అవన్నీ సంగతి. ఎందుకంటే మస్తాన్ సాయికి సంబంధించి అప్పుడేమో తను హీరో ఉంది, ఇప్పుడేమో విలన్ అంటోంది. అప్పుడు రాజ్ తరుణ్ విలన్ అంటోంది, కానీ కావాలంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మస్తాన్ సాయి అంశానికి తెర మీదకి వచ్చింది. ఇప్పుడేమో మళ్ళీ నాకు రాజ్ తరుణ్ కావాలి, నేను కాళ్ళు పట్టుకుంటా ఉంటుంది. నమ్మడానికి వేయడానికి రెడీగా ఉన్న రాజ్ తరుణ్ కనుక ఒప్పుకుంటే లావణ్య మానేస్తుంది అనుకుంటున్నారు? ఇవన్నీ ఏమిటి మానేస్తుంది? ఈ ఇష్యూస్కి సంబంధించి ఆవిడికి ఏం కావాలి ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఆవిడికి ఇల్లు కావాలి, ఆవిడికి 2 కోట్లు 10 కోట్లు ఎంతో డబ్బులు కావాలి. సో ఇవి తీసుకొని ఫైనల్గా అమెరికా చెక్కేసి అక్కడ సెటిల్ అయిపోవాలి అనేది ఆవిడ ఉద్దేశంగా. ఆవిడతో బాగా క్లోజ్గా ట్రావెల్ చేస్తున్న ఒక వ్యక్తి ఆవిడ ఆ ప్లాన్ చెప్తే విని చెప్పాడు నాకు, ఆ రికార్డ్ కూడా ఉంది నా దగ్గర. సరే అసలు విషయానికి వస్తే, మీ పుణ్యమాని మస్తాన్ సాయి అప్పటి నుంచి డబ్బులు ఇవ్వడం అనేసాడు. ఎందుకు? సభాముఖంగా వచ్చి మస్తాన్ సాయి నన్ను ఏం చేయలేదు, రేపులు కాదవి, మాకేదో చిన్న గొడవ, ఆ గొడవని కావాలని రాజ్ తరుణ్ మస్తాన్ సాయి మీద కేసు పెట్టించాడు అని చెప్పి అది వాడికి వీడియో ప్రూఫ్ రేపు కోర్టులో సబ్మిట్ చేసుకుంటే వాడికి ఈజీగా బయటపడిపోతాడు. వాడు మీకు నాకు కూడా రుణపడి ఉన్నాడు. ఎందుకు అంటే నేను ఆ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఎప్పుడైతే దండయాత్ర మొదలెట్టానో వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాం. ఆ రోజున వచ్చి వాళ్ళు ఇలా కవరింగ్ ఇచ్చుకున్నారు. ఆ కవరింగ్ వల్ల వాడు సేవ్ అయిపోయాడు. వాడు సేవ్ అయిపోవడం వల్ల ఇప్పుడు డబ్బులు రావట్లేదు. ఇప్పుడు డబ్బులు ఎట్లా రావాలి? చేసింది చూసింది రకరకాలుగా ట్రై చేసింది, ఫైనల్గా వెళ్ళి హార్డ్ డిస్క్ పట్టుకొచ్చింది. ఈ హార్డ్ డిస్క్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి, అంటే భార్య వీడియోస్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ వీడియోస్, ఇవన్నీ బయట పెడతా, డబ్బులు ఇస్తావా చస్తావా, 50 లక్షలు. ఆ ఆడియో కూడా వచ్చింది కదా చాలా క్లియర్ కట్గా. చింటూ ఈవిడ కలిసి మాట్లాడుకుంటుంటారు, వాడు నాకు ఇస్తున్నాడు నీకు ఇస్తున్నాడు, ఇద్దరికి ఇవ్వలేదు, మోసం చేశాడు, 50 లక్షలు ఇస్తానని వాడు మనం మోసం చేశాడు, బాగైంది, సింపుల్. సో ఇప్పుడు ఈ వీడియోస్ని పెట్టుకొని గత 3 నెలల నుంచి మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ 3 నెలల నుంచి బ్లాక్మెయిల్ చేస్తుంటే వీడికి రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. ఆ టెన్షన్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, ఈ వీడియోస్ కొన్ని డార్క్ వెబ్సైట్స్లో పెట్టి ఆ లింకులు
వాళ్ళ హస్బెండ్స్కి వాళ్ళ నాన్న వాళ్ళకి పంపిస్తారు. ఇంకోటి గమనించండి, ఇక్కడ చాలా క్లియర్ కట్ క్రిమినల్ మెంటాలిటీ ఏంటంటే డైరెక్ట్గా పంపించేది. ఇదిగోండి మీ కూతురు వీడియోస్ అని చెప్పి, లేకపోతే మీ భార్య వీడియోస్ అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళకి పంపించదు. ఎందుకంటే అలా పంపించామంటే డైరెక్ట్ సాక్ష్యం దొరుకుతుంది. ఈవిడ ఎలా పంపిస్తుంది చాలా తెలివిగా, ఇదిగోండి అదేదో వెబ్సైట్లో మీ అమ్మాయి వచ్చాయి చూసుకోండి బాగుంటుంది కదా, ఈ మస్తాన్ గాడు చాలా దరిద్రుడు, వీడు ఇట్లాంటివన్నీ కూడా పెట్టేసి డబ్బులు చేసుకుంటుంటాడు, మీరు కొంచెం చూసుకోండి అని చెప్పండి. అంటే అక్కడ వాడిని చెడ్డ చేయడం, ఈవిడికి డబ్బులు వస్తాయి డార్క్ వెబ్సైట్లో, ఎందుకంటే డబ్బులు కావాలి ఈవిడికి. అండ్ మస్తాన్ సాయితో వేరే అమ్మాయి ఉండకుండా వాళ్ళని కూడా టార్చర్ చేసిన ఒక ప్లెజర్. ఇవన్నీ చేస్తూ ఒక అద్భుతమైన క్రిమినల్ ప్లాన్, అదే ఈ ప్లాన్. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ పెట్టుకొని వాళ్ళ అందరికి పంపిస్తుంది. సో వీళ్ళు రగిలిపోయి ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్స్ కావచ్చు, లేకపోతే ఇంకెవరు వీళ్ళందరూ మస్తాన్ సాయి మీదకి ఇచ్చేసి, ఎవరి నువ్వు మంచివాడు అనుకుంటే ఇంత దరిద్రుడు అని చెప్పి పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంది. వాడికి రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. ఏదైనా చేసి నా హార్డ్ డిస్క్ నేను తెచ్చుకోవాలి, లేకపోతే నా పెళ్ళాం పరువు, లేకపోతే వీళ్ళందరి పరువు గంగలో పోతుంది, ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోవాలి అంటే నువ్వు డబ్బులు హార్డ్ డిస్క్ తీసుకో. 50 లక్షలు వీడికి 50 లక్షలు ఇచ్చే ఉద్దేశం లేదు. ఒకవేళ 50 లక్షలు ఇచ్చినా అక్కడితో ఆగిపోతుందా, మళ్ళీ ఇంకో 50 లక్షలు అడిగితే ఆ హార్డ్ డిస్క్ ఇంకేదైనా సరే చేసి ఉండొచ్చు కదా. సో ఎట్టి పరిస్థితుల్లో తెచ్చి తీరాలని చెప్పి మళ్ళీ మంచిగా మాట్లాడి, సరే అది ఇస్తా అని చెప్పి అప్పటిదాకా 20,000 30,000 అలా ఇచ్చుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఫైనల్గా ఆ రోజు వెళ్ళి ఆ ఇంట్లో ఏదో చేసుకొని మొత్తానికి హార్డ్ డిస్క్ తీసుకురాబోతుంటే ఇది అదనగా చెప్పేసి వెంటనే పెద్ద గొడవ జరిగిపోయింది. గొడవ జరిగిపోతే 100కి ఫోన్ చేశారు. 100కి చేసిన తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి గొడవ అంటే, సార్ వీడు నన్ను కొట్టేసి చంపైపోయాడు సార్. ఎందుకమ్మా నిన్ను వాడు చంపుతాడు అంటే, సార్ వాడి హార్డ్ డిస్క్ వాడేం చెప్పాడు, సార్ నా హార్డ్ డిస్క్ తీసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది సార్ గత 3 నెలల నుంచి, ఇమ్మంటే ఇవ్వట్లేదు. అంటే ఏముంది ఆ హార్డ్ డిస్క్లో అంటే, సార్ మా ఆవిడికి నాకు పర్సనల్ ప్రైవేట్ వీడియోస్ ఏవో ఉన్నాయి సార్, అవి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తాను సార్. అంటే ఏమన్నా నిజమేనా వాడికి తీసుకొచ్చి నువ్వు ఏం చేస్తావు అంటే, అప్పుడు అమ్మాయి ఏం చెప్పాలి బేసికలీ, అవును సార్ వాడిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు దొరికిపోతుంది కదా. ఆమె చెప్తుంది, లేదు సార్ వీడు ఒక ఉన్మాది, వీడు నాకు కూడా పెట్టుకొని ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అందుకే నేను వాడిని తీసుకొచ్చి ఇలా అమ్మాయిలందరినీ కాపాడే ప్రయత్నం చేశాను అని చెప్పి అక్కడ కలరింగ్ ఇచ్చేసి హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి పెద్ద ఏదో చేసినట్టు. అండ్ ఈ 3 నెలల నుంచి వీడు చేసిన పని ఏంటంటే, ఈ హార్డ్ డిస్క్లో ఈవిడికి అగ్నిస్ట్గా ఉన్న ఈవిడికి కావాల్సి వచ్చేవన్నీ ప్లాన్ చేసింది దాంట్లో. ఓకే, లైక్ ఈ అమ్మాయి ప్రస్తుతం ఇంకో అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి మీద ఆల్రెడీ ఇట్లాగే బ్లాక్మెయిల్ చేస్తే ఆ అమ్మాయి నర్సింగ్ ప్లేస్లో కేసు పెట్టింది. ఓకే, ఆ అమ్మాయి పాత వీడియోస్ ఆల్రెడీ మనం కొన్నాళ్ళ క్రితం వేసాం, ప్రీతివి కావచ్చు, స్వాతివి కావచ్చు, వీళ్ళందరివి కూడా పాత మన సీజన్ 1లోనే ఇవన్నీ కూడా బ్రాడ్కాస్ట్ మళ్ళీ అవే వీడియోస్ వీటిలో కూడా ఓకే జొప్పించి, ఇంకా ఆవిడకి కావాల్సినవి ఏవి కావాలంటే ఆ కాల్ రికార్డ్స్ అన్ని కూడా దాంట్లో పెట్టి, ఇదిగో ఇది మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో దొరికింది, ఇదిగో ఇది మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో దొరికింది. రేపు మొన్న ఎప్పుడు కేటీఆర్కి సంబంధించిన వీడియో కూడా ఏదో మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో దొరికింది. ప్రతి దాంట్లో పడేసి అంటే ఒక సంచలనం చేస్తే, ఇప్పుడు కేటీఆర్ గారు పేరు చెప్పారనుకోండి, అధికార పక్షం వాళ్ళ సపోర్ట్ ఏమైనా దొరుకుతుంది. ఇంత క్రిమినల్ మెంటాలిటీ అనమాట. ఇలా ఆలోచించి ఇవన్నీ కూడా దాంట్లో చూపించి ఆ హార్డ్ డిస్క్ని. కానీ ఇక్కడ అంటే ప్రైవేట్ వీడియోస్ అనుకున్నప్పుడు ఎవరి అభ్యంతరం అంటే ఎవరైనా అభ్యంతరం ఉంటే దే హ్యావ్ టు డిలీట్ దాట్. అభ్యంతరం లేకుండా వీడియోస్ ఉంటే వాళ్ళిద్దరు మ్యూచువల్ కన్సెంట్ అది. సో ఇంకొకరికి ఇష్యూ ఉండదు, అది లీగల్గా కూడా దాదాపుగా నిలిచే అవకాశం ఉండవు టు మై నాలెడ్జ్. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు తిను కేసు పెట్టిన నేపథ్యంలో నిలుస్తుందా? ఆవిడ పెట్టిన కేసు అదే కాదండి బాబు, మన మీడియా సోదరులు ఎందుకు ఇలా తప్పుడు ఇది చేస్తున్నారు. ఆవిడ పెట్టిన కేసు సెక్షన్ 109, మిగతా చాలా చిన్న సెక్షన్స్. 109 అంటే ఏంటంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది వీడి మీద, దానికైనా రిమైండ్ అయ్యాడు తప్ప మిగతా చిన్న సెక్షన్స్లో అసలు వేరే అమ్మాయి వీడియో అటెంప్ట్ మర్డర్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు దాని కనెక్టివిటీ దీనికి ఉంది కదా కానీ వేరే అమ్మాయిల వీడియోలని వీడు పెట్టుకున్నాడంటే ఆ అమ్మాయి ఇచ్చి కంప్లైంట్ ఇవ్వాలి తప్ప నువ్వు వెళ్ళి ఎలా కంప్లైంట్ ఇస్తావు? ఇప్పుడు ఇంతమంది అమ్మాయిలు ఇంతమంది అన్యాయం అయిపోతున్నారు అన్నారు కదా, ఇంతమంది అమ్మాయిలు ఒక్క అమ్మాయిన ముందుకు వచ్చి కరెక్ట్ పాయింట్ చెప్పి నడుతుంది. ఎందుకంటే కానీ వచ్చింది ఒక్క అమ్మాయి కాదు, 2 అమ్మాయిలు వచ్చారు. ఒక అమ్మాయి మన స్టూడియోకి వచ్చి మేము కూడా మాట్లాడినప్పుడు అది మా ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్ అని కూడా చెప్పుకున్నా. అంతేకాదు లావణ్య బ్లాక్మెయిల్ చేస్తుందని కూడా చెప్పింది. లావణ్య గత 3 నెలలుగా బ్లాక్మెయిల్ చేస్తుంది, ఈ వీడియోలు పెట్టుకొని నన్ను మా ఆయనకి పంపించింది, స్వామి మాల్లో ఉంటే పంపించిందట చండాలంగా, అది చచ్చిపోయే స్టేజ్లో ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి యాక్చువల్గా అదేదో మనం వేయలేదు అట్లాంటివి, మన జర్నలిస్ట్ వేయాలి చేస్తారు. బట్ కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు అవి అసలు బ్లర్ కూడా ఉన్నట్లేదు అట్లాగే వేసేసారట. అంటే సో తీపిచ్చమని చెప్పి చేస్తున్న అప్పుడు నాకు తెలిసింది. అంటే చాలా క్లియర్ కట్గా ఎవరైతే అమ్మాయిలు ఇతని వల్ల నష్టపోయారని ఈ అమ్మాయి ఆరోపిస్తుందో ఆ అమ్మాయిలు చాలా క్లియర్ కట్గా లావణ్య మమ్మల్ని గత 3 నెలలుగా వేధిస్తోంది ఇవి పెట్టుకొని అని చెప్తుంటే వినే నాదుడు ఎక్కడ? నిజం బయటకు ఎలా వస్తుంది? నిజానికి
అమ్మాయిల జీవితాలన్నీ బయట పెట్టి వాళ్ళని బజార్ని పడేసి ఇవాళ మస్తాన్ సాయి ఒక కామాంధుడు అని చెప్పి వాడి మీద నెట్టేశాడు నెపం. ఎందుకంటే చాలా సింపుల్, వాడు నిన్ను చంపాలనుకున్నాడా? ఎందుకు? హార్డ్ డిస్క్ కోసం. హార్డ్ డిస్క్ ఎందుకు అంటే వాడి ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి, వాడి ప్రైవేట్ వీడియోస్ నువ్వేం చేసుకుంటా అంటే అప్పుడు చెప్పాలి కదా సమాధానం. అప్పుడు వేసిన మ్యాప్ ఇది. ఓకే, సింపుల్. ఇక ఈవిడ అహల్య అమాయకురాలు, పాపం ఈవిడ వీడియోస్ కూడా దాంట్లో ఉన్నాయి. ఈవిడ పాపం అలాంటి వీడియోస్ ఎందుకు పేర్లు చేసింది? కొంచెం హైట్ చేసే ప్రయత్నం చేద్దాం. యా, అదేంటిది ఆ వీడియోస్లో నావి కూడా ఉన్నాయి. నన్ను అలా ఎందుకు మీరు ఆ వీడియోస్ ఇస్తారంటే ఏముందండి, ఒక ట్యాబ్లెట్ ఒక లిక్విడ్ వేసేసి ఇచ్చేస్తారట, అది ఇచ్చేయంగానే అలా అయిపోతారట, అలా అయిపోయి అలా చేసేస్తారట. అంటే అంత అమాయకురాల అంటే ఇప్పుడు ఆ పని ఈవిడ కూడా చేసేయచ్చు కదా. కానీ మళ్ళీ ఆ పాయింట్కి వస్తే బాస్ ఇది రిపీట్గా అడిగినట్టు ఉంటుంది. కానీ ఎందుకు అంటే ఒక వ్యక్తికి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వాళ్ళు మ్యూచువల్గా ఇష్టపడి చేసుకున్న తర్వాత, ఇన్ ద సెన్స్ ఆ ఫొటోస్ కావచ్చు లేకపోతే వీడియోస్ కావచ్చు, ప్రైవేట్గా వాళ్ళు అనుకున్న తర్వాత ఓకే అది వాళ్ళ ఇష్టానికి సంబంధించి వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని డిస్టర్బ్ చేయడం వల్ల కలిసి వచ్చేదేంటి? కలిసి వచ్చేది ఏంటి అంటే ఆవిడ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాలి కదా 50 లక్షలు. ఎందుకంటే ఒకళ్ళు ఇవ్వకపోతే బయట పెడతాం. అందుకనే కదా వాడు నరాలు చిట్లిపోయి ఏదైనా సరే నేను తెచ్చుకోవాలని చెప్పి వెళ్ళి అక్కడ బుక్ అయిపోయింది వాడు. అందుకనే కదా అసలు విషయం. ఈవెన్ నిజంగానే అలాంటి అమాయకురాలు అయ్యి ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్తో కన్వర్సేషన్ వినండి. అక్కడ ఈవిడ అమాయకురాలు కనిపిస్తుందా మీకు? ఒకసారి వీలైతే ప్లే చేయండి, అది ప్లే చేయండి, నేను చెప్తా. పాపం ఆయన అమాయకుడు, అక్కడ పోలీస్ ఆఫీసర్ అమాయకుడు, ఈవిడ రక్తాలు వచ్చేట్టు గోకుతుంది. దయచేసి ప్లే చేయండి, మీకు అర్థమవుతుంది ఈవిడ విశ్వరూపం అసలు రూపం. ఏ ఛానల్లోనూ ప్లే చేయట్లే, ఆవిడ నిజ స్వరూపం చూపిస్తా ఉంటే. ఈవిడేమో ఏం చెప్తే అది నమ్మేసి అవునండి పాపం అమాయకురాలండి మీరు, అయ్యో మీకు బలవంతంగా ఇచ్చారండి. నిజానికి ఈవిడ చేస్తుంది. ఆయన్ని సార్ మీరు ఎక్కడుంటారు సార్? 25 కిలోమీటర్ల అవతల ఉన్నానమ్మా, అయినా నేను వస్తాను సార్, అక్కడ కాంపౌండ్ ఉంటుంది, నేను గోడ దూకి వస్తాను సార్, నేను గలీజ్దాన్ని సార్, నాకు కసి సార్, నాకు రెచ్చగొట్టాలంటే ఇష్టం సార్. సో ఇవన్నీ కూడా పాపం మస్తాన్ సార్ చేయించాడు కదా. అండ్ వాడికి ఫోన్ చేసి చెప్తాను నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను కాప్స్ని ఉంచుకున్నట్టు నేను కూడా ఉంచుకుంటాను. అంటే ఈవిడ చేసే ప్రతి ఏదో పని మస్తాన్ సార్ చేయించాడు. అంతకుముందు ఈవిడ చేసిన ప్రతి ఏదో పని రాజ్తరుణ్ చేయించాడు. ఎవడో ఒకటి చేయించాడు. వాడు చెప్పడం వల్ల చేశాను, ఆ విలేకరు చెప్పడం వల్ల చేశాను, లేకపోతే ఈయన చెప్పడం వల్ల చేశాను. అంటే ఇక్కడ ఎందుకు జర్నలిస్ట్ని ఇంక్లూడ్ చేస్తోంది, పోలీసులను ఇంక్లూడ్ చేస్తున్న పరిస్థితి? చాలా సింపుల్ సార్. ఏంటి లక్ష్యం ఏంటి? ఇన్ఫాక్ట్ చాలా పేరెంట్స్ కి సంబంధించి కూడా అభ్యంతరకర భాష మాట్లాడిన వీడియో. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఎందుకు ఇటు జర్నలిస్టులకు సంబంధించి దానికి టార్గెట్ చేయడం జరుగుతోంది? దాంతోపాటు గేమ్ మొత్తం నడిచేది ముగ్గురుతోటి. అందులో ప్రధానంగా పోలీసులు, రిపోర్టర్స్ అండ్ లాయర్స్. వీళ్ళ ముగ్గురిని మనం జేబులో పెట్టుకోవాలి. ఎలా? కొంతమంది డబ్బులు ఇచ్చి పెట్టుకోగలరు, కొంతమంది ఈ రకంగా సెడ్యూస్ చేసి. సో పోలీస్ ఆఫీసర్ని ఎలా సెడ్యూస్ చేసిందో మనం కళ్ళ కట్టుకట్ట చూసాం. ఒకవేళ అభ్యంతరకరంగా ఉంది కాబట్టి ఆ వీడియోని ప్లే చేయలేకపోతున్నాం. జనాలకు నిజం ఎట్టా తెలుస్తుంది సార్? అభ్యంతరకరంగా ఏమి లేదు దాంట్లో, అభ్యంతరకరంగా ఏమి లేదు, మీరు ప్లే చేయొచ్చు. కాస్త అభ్యంతరకరంగానే ఉందిలేండి అది. కంటిన్యూ. కానీ దాంట్లో నేను చాలా క్లియర్ కట్గా అడుగుతున్నాను, ఆయన చేసిన తప్పేంటి? ఆయన వద్దు అంటున్నాడు. కొంత చనువిచ్చిన మాట వాస్తవం, కానీ ఆయన ఏమన్నా సరే అమ్మ నువ్వు వచ్చి ఇట్లా నా దగ్గర ఇట్లాంటివన్నీ చేస్తే నేను నీ కేసు చూస్తాను, నీ కేసు బయట పడేస్తాను అని ఆయన ఏమన్నా అన్నాడా? ఈవిడే నేను గొడవ దూకెళ్తా, నేను రక్కుతా, నేను బరుకుతా, ఇలాంటి మాటలన్నీ. సో సరే, ఒకటి పోలీస్ ఆఫీసర్స్ని ఈ రకంగా సెడ్యూస్ చేసి కేవలం ఈయన ఒక్కడే ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? కాప్స్, COPS ఇంకా ఉన్నారు సార్, అధికారులు ఉన్నాయి, ఆ రికార్డులు కూడా ఉన్నాయి. అది మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. వినొచ్చా? వద్దు అంటే అభ్యంతరకరంగా ఏమైనా ఉన్నాయా అంటారు దాంట్లో? అంటే సార్ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవిడెన్స్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది. ఓకే, అంటే నేను అంటుంది ఏంటంటే పోనీ మీకు అదే అభ్యంతరకరంగా ఉంది అనుకుందాం, కాంటెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? దాంట్లో ఏమైనా బెదిరింపులో లేకపోతే కాన్వర్సేషన్ ఏమైనా ఉండింది? అంటే ఇంతకుముందు అదే పీసీకి సంబంధించిన ఒక అధికారితోటి మీరు వింటానంటే మీరు బీప్ వేసుకుంటారంటే ఇది లైవా లేకపోతే లైవ్ అయితే సరే దాంట్లో చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓకే, అది కాంటెక్స్ట్ చాలా సింపుల్గా చెప్తాను మీకు, అర్థమేంటి చెప్తా. మస్తాన్ సాయితో ఈవిడ మాట్లాడుతుంది. మస్తాన్ సాయి నన్ను ఇరికిచ్చాడు. ఐ డూ వన్ థింగ్, ఒక్కసారి నాకు మీ నెంబర్ నాకు ఇవ్వండి, సో దట్ మీరు నాకు పంపించండి, నేను మా వాళ్ళకి పంపించేది బీప్ వేద్దాం దానికి, సో దట్ దానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శేఖర్ భాష ప్లీజ్ కంటిన్యూ. సో ఈవిడ చెప్తుంది మస్తాన్ సాయి నన్ను బలవంతంగా అట్లా చేశాడు అంటది కదా. కానీ ఆ ఆడియోలో ఏమంటదంటే చాలా క్లియర్ కట్గా
మస్తాన్ సాయి నువ్వు నాతో పడుకున్నావు, నేను ఎల్లుని, ఓకే ఎల్లుని కదా, కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు ఇచ్చి మాట్లాడరా, డబ్బులు ఇచ్చి మాట్లాడు, ఉత్తిగా ఎందుకు పడుకున్నావు, చాలా క్లియర్ కట్గా చెప్తుంది. అంటే ఒక వేశ్యకి వీటుడికి ఉన్న సంబంధం మన మధ్య అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆవిడ చెప్తుంది. ఏమనుకుంటున్నావు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే? సిఐ సార్కి అన్నీ చెప్తున్నా, సిఐ, ఇట్స్ నాట్ డిఐ, ప్లీజ్ మైండ్ ఇట్, సిఐ సార్కి అన్నీ చెప్తున్నా, నీ డాక్యుమెంట్స్, నీ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పంపించా, ఏం పీక్తావు అంటుంది. అండ్ చాలా క్లియర్ కట్గా డ్రగ్స్ చేస్తూ ఉంటుంది, ఇట్లా చూపిస్తుంది, ఇదిగో నేను డ్రగ్స్ తీసుకుంటున్నా, ఇది పైపు, ఇది ఏం పీక్తారు నన్ను, కావాలంటే నార్సింగి పోలీస్ జంక్షన్లో కొడతా నన్ను అడిగేవాడు ఎవడు. ఇప్పుడు కళ్ళ ముందు సిస్టమ్స్ని కరప్ట్ చేయడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. సరే పోలీస్ ఆఫీసర్స్తో ఇలా, లాయర్స్తో జనరల్గా లాయర్కి వకాలతో ఎక్కడ ఇస్తారండి? ఆఫీస్లో ఇస్తారు. ఈవిడ స్విమ్మింగ్ పూల్లో ఇస్తుంది. చూసారా మీరు? ఆయన ఆ వీడియోకి సంబంధించి స్విమ్మింగ్ పూల్లో లాయర్తో ఏం చేస్తున్నారు ఆయన అంటే, ఆయన ఒకప్పుడు ఈవిని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అనుకున్నప్పుడు ఈయన వెళ్ళి సేవ్ చేశాడట. మరి నేను నిలబెట్టిన ప్రాణం అలా ఊరికే పోకూడదు, పాప ఆవిడ ఎక్కడ మునిగిపోతుందో అని అనుక్షణం ఆవిడ వెంటాడుతూ ఆవిడ కాపాడుతున్నాడా? అలా అనుకో. సరే లాయర్స్ని అలా, ఇక రిపోర్టర్స్ని, కొంతమంది రిపోర్టర్స్ని అక్కడ పేర్లు మెన్షన్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని రకాలుగా మాట్లాడుతున్న సందర్భంలో మందు పార్టీలు ఇవన్నీ ఇచ్చి రెగ్యులర్గా వాళ్ళతో ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని, ఇగో ఇది రాయండి, ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పి కొంతమందిని ఫ్లట్టింగ్ చేసి వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్లు పెట్టుకొని వాళ్ళతో ఆవిడకి అనుకూలంగా రాయించుకుంటూ ఆవిడకి అగెనిస్ట్గా వచ్చే ఏ వార్తను కూడా బయటకు వేయకుండా. బట్ వాట్ షీ విల్ గెట్? ఓకే, అంటే నిజాన్ని ఎవరు శాశ్వతంగా కప్పుపుచ్చలేరు. ఎందుకంటే ఒకటే సార్, మీరు కనీసం ఎవరైతే ఈ సరే ఆ రిపోర్టర్ వదిలేయండి, ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఛానల్కి సంబంధించి కనీసం ఒక ప్రోగ్రామ్ కింద, ఇప్పుడు వాళ్ళు ఇవి చాలా అమాయకురాలుగా, పాపం రాజధానికి క్షమాపణ చెప్పింది, ఎంత అమాయకమైన పిల్ల, క్షమించేయండి అందరూ, ఆవిడ చాలా మంచిది అనే కోణంలో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ అడగాల్సిన క్వశ్చన్ అడగట్లేదు. చాలా సింపుల్ క్వశ్చన్ సార్. ఏమడుగుతారు? ఆయనతో, ఆ పోలీస్ ఆఫీసర్తో ఎందుకు అలా రక్తాలు వచ్చేట్టు గోకుతూ మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగితే, అది నేను మాట్లాడుతున్నప్పుడు నేను కాదు రికార్డ్ చేసింది, ఎవడు రికార్డ్ చేశాడు అనేది ఇమ్మెటీరియల్, నువ్వు ఎందుకు ఆయన్ని ఫ్లడ్ చేస్తున్నావు, ఎందుకు ఆయన్ని సెడ్యూస్ చేస్తున్నావు అని అడగాలక్కర్లేదా? అడగరు. ఎందుకంటే ఆవిడకి డబ్బా కొడుతున్నారా, ఆవిడకి జాకెల్ ఎత్తి మరీ లేపుతున్నారా? ఇప్పుడు పోయిన ఇమేజ్ని ఏదో రకంగా తీసుకురావడానికి కళ్ళ ముందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన డ్రగ్ పెడ్లర్, ఆ చెంచల్గూడ జైల్లో రూమ్మేట్ ఎవరో తెలుసా ఇవిడికి, ఎవరో మోసానో ఎవడో ఆవిడ 4 ఏళ్ళు ఈ కేసులో ఇరుక్కుంటే 200 గ్రాములు ఎంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. బాగా పెద్ద అమౌంట్ కాబట్టి ఆవిడకి గట్టిగా పడింది. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ్ని రూమ్లోకి తీసుకొని ఇదే కోకాపేట వెళ్ళాలో పార్టీ ఇచ్చింది. సచ్ ఈస్ హర్ క్రిమినల్ యాక్టివిటీస్. బట్ ఇప్పుడు అంటే మేబీ మార్పు అనే మాట మాట్లాడుకోగలిగేది ఇక్కడ, ఎందుకంటే తను మాట్లాడిన వీడియోస్ ఈ మధ్య మీరు చూశారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ తన మీడియా ముందుకు రావడం, మళ్ళీ ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో జరిగింది ఏదో జరిగింది, నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అంటూ కాళ్ళ మీద పడతానంటుంది. ఈ మార్పును ఎలా చూస్తారు మీరు? నిజంగా మారింది అనుకోవాలా సార్? ఇప్పుడు నిజంగా మారితే ఇవి నేను చేసిన తప్పులు ఓకే అని రాసిచ్చి దానికి తగిన శిక్ష అనుభవించి తర్వాత బయటకు వచ్చి అప్పుడు మాట్లాడు. ఓకే, నేను మారిపోయాను కాబట్టి ఇంకా ఆ ఇల్లు నాదే, ఆ ఇల్లు ఆవిడదే అంట, నేను మారిపోయినా సరే. మరి రాజ్ తరుణ్ నన్ను